హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే ములాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అండి. అదేంటంటే ప్రీవియస్ టాపిక్కి కంటిన్యూషన్ అనమాట. అది వచ్చేసి టాపిక్ వచ్చేసి మనకి ఆటో సైకిల్ అనమాట. సో ఇది ఇక్కడ ఆటో సైకిల్. సో ఆటో సైకిల్ అంటే ఏంటి, ఆటో సైకిల్ ఏ విధంగా వర్క్ చేస్తుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆటో సైకిల్. సో ఈ ఆటో సైకిల్ అనేది ఆటో అనే సైంటిస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేశాడు, అంటే కనుక్కున్నాడు అనమాట. దానికోసం అతని పేరు మీదుగా ఆటో సైకిల్ అనే పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ ద ఆటో సైకిల్ ఈజ్ అ థర్మోడైనమిక్ సైకిల్ దట్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ దట్ అక్కర్ ఇన్ ద స్పార్క్ ఇగ్నిషన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. సో ఇక్కడ ఏదైతే ఈ ఆటో సైకిల్ అనేది ఇంటర్నల్గా కంబషన్ ఇంజన్లో ఏ విధంగా వర్క్ చేస్తుందో దానికి సంబంధించి చెప్పాను అనమాట. సో ఇక్కడ స్పార్క్ ఇగ్నిషన్ బేస్ చేసుకుని నడుస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ద ఐడియలైజ్డ్ సైకిల్ ఫర్ గ్యాసోలిన్ అండ్ ఇంజన్స్ అండ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ సమ్ అదర్ టైప్ ఆఫ్ ఇంజన్స్. సో ఇక్కడ కొన్ని వేరు అదర్ టైప్ సేమ్ ఇంజన్స్తో వర్క్ చేస్తుంది అనమాట. సో దాని పరంగా ఈ ఆటో సైకిల్ చేశాడు. సో అది స్మాల్ గ్యాస్ టర్బైన్స్ ఆల్సో కూడా అనమాట. సో గ్యాస్ టర్బైన్స్ కూడా చేస్తుంది. అయితే ఇక్కడ ఆటో సైకిల్లో ఉండే 4 స్ట్రోక్స్ ఏంటి అని చూసినట్టయితే మనకి, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇంటెక్ స్ట్రోక్ అనమాట. 4 స్ట్రోక్స్ ఉంటాయి అనమాట. ఆ 4 స్ట్రోక్లో ఫస్ట్ వన్ ఇంటెక్, సెకండ్ వన్ వచ్చేసి మనకి కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ వచ్చేసి పవర్ స్ట్రోక్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంటెక్ స్ట్రోక్ అంటే ఏంటంటే, the piston moves down the cylinder drawing in a mixture of air and fuel. సో ఎప్పుడైతే పిస్టన్ కిందకి అవుతుందో అప్పుడు మిక్చర్ ఆఫ్ ఎయిర్ అనేది దాంట్లో ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ద పిస్టన్ మూవ్స్ డౌన్ ద సిలిండర్. సో సిలిండర్ ఏదైతే ఉందో, సిలిండర్ అటాచ్ అయి ఉందో అది పిస్టన్ అనేది కిందకి మూవ్ అవుతుంది. అప్పుడు డ్రాయింగ్ మిక్చర్ ఆఫ్ ఎయిర్ అప్పుడు ఎంటర్ అవుతుంది అనమాట. అది ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్. కంబషన్ స్ట్రోక్, ద పిస్టన్ మూవ్స్ అప్ ద సిలిండర్ కంప్రెసింగ్ ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్. అంటే పిస్టన్ ఎప్పుడైతే పైకి మూవ్ అవుతుందో అక్కడ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తుంది అనమాట. కంప్రెస్ చేయడం ద్వారా బర్నింగ్ ఇది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టవ్, ద స్పార్క్ ప్లగ్ ఇగ్నిట్ ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కాజింగ్ టు ఇట్ కంబస్ట్. అంటే అదేంటంటే పవర్ స్టోవ్లో స్పార్క్ ప్లగ్ అని ఇగ్నిట్ చేయబడుతుంది అన్నమాట ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని. అది ఎందుకంటే కంబషన్ అవుతుంది కాబట్టి ఇది ఇగ్నిట్ చేయబడుతుంది. ద ఎక్స్పాండింగ్ గ్యాసెస్ పుష్ ద పిస్టన్ డౌన్ ద సిలిండర్ జనరేటింగ్ పవర్. ఎప్పుడైతే సిలిండర్ని కిందకి పుష్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్, ద పిస్టన్ మూవ్స్ అప్ ద సిలిండర్ ఎక్స్పెల్లింగ్ ద స్పెండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్. సో లోపలలోని గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో పిస్టన్ ఎప్పుడైతే పైకి మూవ్ అవుతుందో అది ఏం చేస్తుందంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంది, దాంట్లో ఉన్న వేస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి పంపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ అని ఎగ్జాస్ట్ వాల్వ్ అని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇంటేక్ అంటే ఎంటర్ అవ్వడం, కంబస్ట్ చేయడం, తర్వాత వచ్చేసి పవర్ స్ట్రోక్ ప్రొడ్యూస్ అవ్వడం, తర్వాత వచ్చేసి ఎగ్జాస్ట్ స్ట్రోక్ అవ్వడం. అంటే కంప్లీట్ 4 ప్రాసెస్లలో 4 స్ట్రోక్లలో ఇది సైకిల్ అనేది, ఆటో సైకిల్ అనేది ఇక కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఆటో సైకిల్ వర్కింగ్ ఎలా చేస్తుంది ఏంటి అట్లా చూసినట్టయితే మనం ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాం. సో చూడండి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆటో సైకిల్. ఆటో సైకిల్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ ఆఫ్ ఆటో సైకిల్. సో పీవీ అండ్ టీఎస్ అంటే ఏంటంటే ప్రెజరు, వాల్యూమ్ అండ్ టెంపరేచర్, ఎంట్రోపీ అనమాట. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి పి అంటే ప్రెజరు, ఇక్కడ వి అంటే వాల్యూమ్ అనమాట, ఇక్కడ టెంపరేచరు, ఇక్కడ వచ్చేసి ఎంట్రోపీ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, సెకండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 1-2 ప్రాసెస్లో ఐసెంట్రోపిక్ కంప్రెషన్, 2-3 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ అడిషన్, 3-4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, 4-1 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ 1-2 ప్రాసెస్ ఇన్సైడ్లో ఉంది, 2-2 ప్రాసెస్ కూడా హీట్ ఇన్సైడ్లో ఉంది, 3-4 ప్రాసెస్ ఇక్కడ అవుట్ సైడ్లో ఉంది, 4-1 ప్రాసెస్ కూడా ఇక్కడ క్యూ అవుట్ సైడ్లో ఉంది. సో ఇన్ అంటే ఏమో యాడింగ్,
అవుట్ అంటే రిజెక్షన్ అనమాట. సో ఇక్కడ వాల్యూమ్ కావచ్చు, లేకపోతే ప్రెజర్ కావచ్చు, ఏమైనా చూద్దాం. ఇది V2 VSలో అనమాట. సో V3 అనమాట, V1 V2. సో ప్రాసెస్ ఇది ఎట్లా వస్తుంది. అట్లాగే ఇక్కడ హీట్ సంబంధించి చూద్దాం. సో ఇది 1-2 ప్రాసెస్ ఇన్, 2-2 ప్రాసెస్ ఇన్, 3-2 ప్రాసెస్ అవుట్, 4-2 ప్రాసెస్ అవుట్. సో ఇక్కడ ఎంట్రోపీ టెంపరేచర్ బేస్ చేసుకుందనమాట. సో ఇక్కడ S1 S2 సేమ్ ఉంటుంది, S3 S4 సేమ్ ఉంటుంది అనమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు ఆ 1-2 ప్రాసెస్ ఏ విధంగా వర్క్ జరుగుతుంది, తర్వాత 2-3 ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత 3-4 ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, 4-1 ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1-2 ప్రాసెస్ అంటే ప్రెజర్, వాల్యూమ్, తర్వాత మనకి పోస్టోక్ సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే మనం చూద్దాం. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటే 1-2 ప్రాసెస్ని ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కూడా అంటారనమాట. ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఈజ్ కంప్రెస్డ్ బై ద పిస్టన్ యాజ్ ఇట్ మూవ్స్ అప్ ద సిలిండర్. ద ప్రాసెస్ ఈజ్ ఐసెంట్రోపిక్ వెన్ మీన్స్ దట్ ఇట్ ఈజ్ reversible and there is no heat transfer or from the system. సో ఎప్పుడైతే ఇందులో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంప్రెస్ అవుతుందో పిస్టన్ అనేది కింద మూవ్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్లో ఎటువంటి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అనమాట. సో అందులోనే ఉంటుంది, జస్ట్ ఎంటర్ అయ్యే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ 2-3, దీన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ అంటారు. So the spark plug ignited the air fuel mixture and the heat energy from the combustion process caused the gas pressure to increase. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నిట్ అవుతుంది, దాని ద్వారా ఏమవుతుంది, హీట్ ఎనర్జీ కంబషన్ ప్రాసెస్కి వస్తుంది, ఆ గ్యాస్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెజర్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ which means that volume of the gas does not change. సో కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు అనేది, సో మా గ్యాస్ అనేది చేంజ్ అవ్వదు అనమాట, అలాగే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చి 3-4 ప్రాసెస్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ద ఎక్స్పాండింగ్ గ్యాసెస్ పుష్ ద పిస్టన్ డౌన్ ద సిలిండర్. ఏదైతే గ్యాస్ దాంట్లో ఎక్స్పాండ్ ప్రాసెస్లో ఉందో అది ఏం చేస్తుంది, సిలిండర్ని డౌన్ నెడుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ ఐసెంట్రోపిక్ జస్ట్ లైక్ ద కంప్రెషన్ ప్రాసెస్. సో కంప్రెషన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం ఇది ఉంటుందన్నమాట. సో 3-2 ప్రాసెస్ అంటే ఇక్కడ నుంచి చూసారు 3-2 ప్రాసెస్, ఇది ఈ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4-1 ప్రాసెస్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. ద ఎగ్జాస్ట్ వాల్యూమ్ ఓపెన్స్ అండ్ ద స్పెండ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద సిలిండర్. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుందో సిలిండర్ పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న వేస్ట్ గ్యాసెస్ ఏవైతే బయటికి వెళ్ళిపోతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ జస్ట్ లైక్ ద కంబషన్ ప్రాసెస్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది, హీట్ అన్నది రిజెక్షన్ అంటే ప్రాసెస్ ఏది జరుగుతుందో వేస్ట్గా ఉండే ప్రతిదీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో సెకండ్ ఈజ్ అడిషన్, ఫోర్త్ ఈజ్ ద రిజెక్షన్. సో ఇక్కడ కంప్రెషన్ మొత్తం వర్కింగ్ జరుగుతుంది అనమాట. సో ఇది మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆటో సైకిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఆటో సైకిల్. సో ఆటో సైకిల్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆ గ్యాస్ ఇంజన్ ఇన్ ది కార్ అండ్ ట్రక్స్ అంటే ఇది గ్యాసోలిన్ ఇంజన్లో, కార్స్లో, ట్రక్స్లో యూజ్ చేస్తారు. సెకండ్ వన్ స్మాల్ గ్యాస్ టర్బైన్స్ ఇన్ ఏరోప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్. సో ఏరోప్లేన్స్లో అండ్ హెలికాప్టర్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ జనరేట్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఆటో సైకిల్ ప్రాసెస్లో అప్లికేషన్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే కంప్రెసర్ ఫర్ పంపింగ్ ఎయిర్ ఆర్ అదర్ గ్యాసెస్. సో ఇక్కడ కంప్రెస్ చేయడం, పంపింగ్ చేయడానికి యూజ్ చేస్తారు ఎయిర్, దాంట్లో అదర్ గ్యాసెస్ వేరే డిఫరెంట్ గ్యాసెస్ కూడా ఇది యూజ్ చేస్తారు అనమాట అప్లికేషన్లో. నెక్స్ట్ ద ఆటో సైకిల్ ఈజ్ ఏ వర్సటైల్ అండ్ ఎఫిషియంట్ హీట్ ఇంజన్స్. సో ఆటో సైకిల్ అనేది వర్సటైల్ అండ్ ఎఫిషియంట్ అంటే చాలా ఎఫిషియెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్ ఇన్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నవి ఇది యూజ్ చేస్తారనమాట. సో దీని తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే మనకి ఆటో సైకిల్ సంబంధించి ప్రాసెస్ ఏంటి, తర్వాత అప్లికేషన్స్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి తీసుకున్నాం.
ఇప్పుడు వచ్చేసి మనకి డీజిల్ సైకిల్ అంటే ఏంది, ఏ ప్రాసెస్లో ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది డీజిల్ సైకిల్ అనమాట. డీజిల్ సైకిల్ సేమ్ ప్రాసెస్ ఉంటుందో దానికి దీనికి వేరియేషన్తో చూద్దాం క్లారిటీగా. సో డీజిల్ సైకిల్ ఈజ్ ఎ థర్మోడైనమిక్ సైకిల్ దట్ డిస్క్రైబ్ ద కంబషన్ ప్రాసెస్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్. సో ఇక్కడ డీజిల్ ఇంజన్ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. సో అది ఏ విధంగా జరుగుతుందంటే, an ideal cycle means that it represents the theoretical maximum efficiency that diesel engine can achieve. సో ఇది ఏంటంటే థియరిటికల్గా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో దానికి సంబంధించి అనమాట. సో అయితే డీజిల్ సైకిల్ ఎన్ని స్ట్రోక్స్ కన్వర్ట్ అవుతుంది చూద్దాం కూడా. సో డీజిల్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 స్ట్రోక్స్. సో ఆటో సైకిల్ లాగే ఇది కూడా 4 స్ట్రోక్ కన్సిస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెక్ స్ట్రోక్, సెకండ్ వచ్చేసి కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ వన్ వచ్చేసి పవర్ స్ట్రోక్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఇక్కడ ఈ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటే ఇంటెక్ స్ట్రోక్లో వర్క్ ఎలా జరుగుతుంది చూసినట్టు మనకి అది చూద్దాం. The intake valve opens and the piston moves down, drawing air into the combustion chamber. సో ఎప్పుడైతే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ పిస్టన్ అంటే కిందకి మూవ్ అవుతుంది అనమాట. ఆ మూవ్ అయినప్పుడు ఇది మొత్తం లోపలికి ఇన్సైడ్ వస్తుంది అనమాట కంబషన్ ఛాంబర్లో. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్. ద ఇంటేక్ వాల్వ్ క్లోజ్ అండ్ ద పిస్టన్ మూవ్స్ అప్, కంప్రెసింగ్ ద ఎయిర్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. అంటే ఎప్పుడైతే ఇంటేక్ వాల్వ్ క్లోజ్ అవుతుందో ద పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. అప్పుడు అక్కడ కంప్రెషన్ ఏర్పడుతుంది, కంబషన్ ఛాంబర్లో కంప్రెషన్ ఏర్పడుతుంది, ఎందుకంటే బర్నింగ్ జరిగే ప్రాసెస్ బిఫోర్ అనమాట. నెక్స్ట్ పవర్ స్ట్రోక్. ఫ్యూల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద కంప్రెస్డ్ ఎయిర్ అండ్ ఇగ్నిట్ డ్యూ టు ద హై టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో హై ప్రెజర్ ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫ్యూల్ ఏదైతే ఉందో బర్న్ అవుతుంది అనమాట. సో ఇంజెక్ట్ అయినప్పుడు అది ఇగ్నిట్ అవుతుంది. సో హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ద కంబషన్ ప్రాసెస్ డ్రైవ్స్ ద పిస్టన్ డౌన్, ప్రొడ్యూస్ వర్క్. సో ఎప్పుడైతే ఇది కంబషన్ అవుతుందో పిస్టన్ ఏం చేస్తుందంటే కిందకి పంపిస్తుంది అనమాట, అప్పుడు వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ద ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అండ్ దెన్ పిస్టన్ మూవ్స్ అప్. అంటే ఎప్పుడైతే ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుందో పిస్టన్ అనేది పైకి వెళ్తుంది. సో ఎక్స్పెల్లింగ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్. సో ఎప్పుడైతే పిస్టన్ పైకి మూవ్ అవుతుందో అప్పుడు ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇది డీజిల్ సైకిల్ సంబంధించి 4 టైప్ ఆఫ్ స్ట్రోక్సెస్ అనమాట. సో డీజిల్ సైకిల్ పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్ ఉంటుంది, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. సో డయాగ్రామ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది డీజిల్ సైకిల్ సంబంధించి పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్. అంటే ఏంటంటే ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచరు, ఎంట్రోపీ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ప్రెజరు, ఇది వచ్చేసి వాల్యూమ్ అనమాట. ఇక్కడ 1, 2, 3, 4 ప్రాసెస్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసి 1 to 2 కాన్స్టెంట్ వాల్యూమ్, తర్వాత 3 to 4 కాన్స్టెంట్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ ఇది బీడీసీ అండ్ టీడీసీ. సో ఇది వాల్యూమ్ అంటే బీడీసీ అంటే బాటమ్ డెడ్ సెంటర్ అండ్ టీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్ అనమాట. సో ఇక్కడ ఇది థర్డ్ ప్రాసెస్లో ఆటో సైకిల్ జరుగుతుంది, ఇక్కడ ఫోర్త్ ప్రాసెస్కి డీజిల్ సైకిల్ జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా జరుగుతుంది ఏంది చూసినట్టయితే మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపరేచర్, ఎంట్రోపీ అనమాట. టీడీసీ, బీడీసీ కామన్ ఉంటుంది. 1 to 2 ప్రాసెస్లో వచ్చేసి ఇక్కడ హీట్ అడిషన్, ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కాన్స్టెంట్, ఇక్కడ వచ్చేసి ప్రెజర్ కాన్స్టెంట్ అనమాట. సో 1 to 2 ప్రాసెస్. నెక్స్ట్ 2 to 3 ప్రాసెస్లో హీట్ అడిషన్ అవుతుంది, తర్వాత వచ్చేసి ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటుందన్నమాట. 3 to ప్రాసెస్లో సేమ్ యాజ్ ఈజ్గా అక్కడ వర్కింగ్ ఉండదు. 4th నుంచి వచ్చేసి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, హీట్ అనేది రిజెక్షన్ అవుతుంది. సో ఇది ఫర్దర్గా కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో టీడీసీ, బీటీసీ మధ్య ఉండే వాల్యూ అవుతుంది, దాన్ని స్ట్రోక్ అంటారనమాట. సో ఇక్కడ ఇది టీఎస్ అండ్ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్ సంబంధించి అనమాట. సో ఇక్కడ చూసినట్టే 4 స్ట్రోక్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. మనకి లైన్ 1 to 2 ఇంటెక్ స్ట్రోక్, ఇక్కడ నుంచి చూసారా 1 to 2 ఇంటెక్ స్ట్రోక్. సెకండ్ 1 2 to 3 కంప్రెషన్ స్ట్రోక్. సో 2 to 3 ఇక్కడ నుంచి ఇక్కడ కంప్రెషన్ స్ట్రోక్. తర్వాత లైన్ 3 to 4 పవర్ స్ట్రోక్. సో ఇక్కడ నుంచి 3 to 4 పవర్ స్ట్రోక్ ఏర్పడుతుంది. సో నెక్స్ట్ 4 to 1 వచ్చేసి లైన్ 4 to 1 ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఎగ్జాస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి, అంటే ఎవార్డ్ రిజెక్షన్. సో దీనికి కూడా సేమ్ అనమాట, 1 2 3 4 to 1. సో ఇది వచ్చేసి ఎంట్రోపీ, టెంపరేచర్ అనమాట. ఇది వచ్చేసి ప్రెజరు, వాల్యూమ్ సంబంధించి అనమాట. ఓకే, ఇందులో నుంచి కంటిన్యూషన్ వర్కింగ్ ఏంటంటే 4 స్ట్రోక్
ఏ విధంగా రిప్రజెంట్ అవుతుందో లైన్ డయాగ్రామ్లో చూపించారని నేను చెప్తున్నాను అనమాట. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి వర్కింగ్ ఏ విధంగా ఉందో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో లైన్ 1 2 3 4 అలాగే 2 3 4 1 అనమాట సైక్లింగ్ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డిజిటల్ సైకిల్. సో డిజిటల్ సైకిల్ అప్లికేషన్స్ ఏమున్నాయి మనం చూసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తారు, తర్వాత ట్రక్స్కి యూజ్ చేస్తారు, తర్వాత బస్సెస్కి, తర్వాత ట్రైన్స్, తర్వాత షిప్స్, తర్వాత కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు, తర్వాత పవర్ జనరేషన్. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ డీజిల్ సైకిల్ అనమాట. సో ఇవి డీజిల్ సైకిల్కి సంబంధించి అప్లికేషన్స్. సో ఫర్దర్గా మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీజిల్ సైకిల్ అంటే ఎలా ఉంటుంది, తర్వాత 4 స్టేజెస్ ఆఫ్ డీజిల్ సైకిల్లో వర్కింగ్ ఏ విధంగా జరుగుతుంది అని మనం చూసినట్టయితే క్లారిటీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ డీజిల్ సైకిల్ సంబంధించి చూద్దాం. ఒకసారి టాపిక్ చూద్దాం ఉండండి. సో ఇక్కడ చూడండి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీజిల్ సైకిల్. సో ఆ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీజిల్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, డీజిల్ సైకిల్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ద డీజిల్ సైకిల్ ఈజ్ ఏ కంప్రెషన్ ఇగ్నిషన్ సైకిల్, meaning that fuel is ignited by the heat of compression rather than by the spark plug. సో స్పార్క్ ప్లగ్ బేస్ చేసుకొని ఇక్కడ కంప్రెషన్ అనేది అవుతుంది అనమాట ఇగ్నిట్ అయినప్పుడు. సో అదే కంప్రెషన్ ఇగ్నిషన్ సైకిల్ అంటారు దీన్ని. దిస్ అచీవ్డ్ బై ద కంప్రెసింగ్ ద ఎయిర్ ఇన్ ద కంబషన్ ఛాంబర్ టు ఏ వెరీ హై టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో హై టెంపరేచర్ ప్రెజర్ బేస్ చేసుకుని ఇది కంప్రెస్ అవుతుంది అనమాట. చాలా హై టెంపరేచర్ అనమాట. సో ఎంత అంటే మనకి ఇమాజినేషన్ చేయడం అక్కడ ఎంత అయితే పాసిబిలిటీ ఉందో అంత అనమాట. వెన్ ద ఫ్యూల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద కంప్రెస్డ్ ఎయిర్ ఇట్ ఈజ్ ఇగ్నిటెడ్ స్పాంటేనియస్లీ. సో ఎప్పుడైతే అది ఇగ్నిట్ అవుతుందో వెంటనే కంప్రెస్ అయినప్పుడు వెంటనే ఇగ్నిట్ అవుతుంది అనమాట. సో ఇది వర్కింగ్ ఏ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ 4 స్టేజెస్ ఆఫ్ డీజిల్ సైకిల్లో ఏ విధంగా ఉంటుంది. 4 స్టేజెస్ ఆఫ్ డీజిల్ సైకిల్లో మనకి ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి కంప్రెషన్, సెకండ్ వచ్చేసి కంబషన్, తర్వాత వచ్చేసి ఎక్స్పాన్షన్, తర్వాత వచ్చేసి ఎగ్జాస్ట్. సో ఇక్కడ డీజిల్ సైకిల్ కంప్రెషన్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే ఫస్ట్ ఎయిర్ ఈజ్ డ్రాన్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ అండ్ దెన్ కంప్రెస్డ్ బై ద పిస్టన్. దిస్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఆఫ్ ద ఎయిర్. అంటే ఎప్పుడైతే ఇన్సైడ్లోకి వస్తుందో ఎయిర్ అది ఏం చేస్తుంది కంప్రెస్ చేయబడుతుంది అనమాట. కంప్రెస్ చేయబడిన పిస్టన్ కంప్రెస్ చేయబడిన కిందకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ప్రెజరు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంబషన్, ఫ్యూల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద కంప్రెస్డ్ ఎయిర్ అండ్ ఇగ్నిట్ స్పాంటేనియస్లీ. ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్లో ఇది ఫ్యూల్ అనేది ఇంజెక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే స్పాంటేనియస్గా ఇగ్నిషన్ అవుతుందన్నమాట. ద కంబషన్ ప్రాసెస్ డ్రైవ్స్ ద పిస్టన్ డౌన్ ప్రొడ్యూస్ వర్క్. ఎప్పుడైతే పిస్టన్ డౌన్వర్డ్కి వస్తుందో అది వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్పాన్షన్. సో ద పిస్టన్ కంటిన్యూస్ టు మూవ్ డౌన్ ఎక్స్పాండింగ్ ద కంబషన్ గ్యాసెస్. ఎప్పుడైతే పిస్టన్ కంటిన్యూగా మూవ్ అవుతుందో కిందకి అప్పుడు కంబషన్ గ్యాసెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ప్రొడ్యూస్ మోర్ వర్క్. సో ఇక్కడ మోర్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాస్ట్. ద ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అండ్ ద పిస్టన్ మూవ్స్ అప్. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అవుతుందో పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఎక్స్పెల్లింగ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్. సో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది గ్యాసెస్ అన్నవి కంబషన్ ఛాంబర్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది 4 స్టేజెస్ ఆఫ్ డీజిల్ సైకిల్ సంబంధించి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.